నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక మాట సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ ఎలిమెంట్గా మారింది. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను పొగడాల్సింది పోయి, శాల్వాలు కప్పాల్సింది పోయి, రివార్డో ఇవ్వాల్సింది పోయి అని జగన్మోహన్ రెడ్డి ప్రజలనే కాదు తనకు తాను మోసం చేసుకునే విధంగా వ్యవహరించాడు, పూర్తిగా విద్యుత్కి సంబంధించిన విషయంలో. ఈ విషయం మనతో మాట్లాడడానికి చీఫ్ గెస్ట్గా డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటే సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నారో, ఆ సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆయన ₹5.60 అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాన్ని ఇప్పుడు టీడీపీ కూటమి ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అది ₹4.60 అగ్రిమెంట్గా రీఅగ్రిమెంట్లోకి ఎంటర్ అయినట్టున్నది. దీన్ని సాక్షి వారు రాస్తున్న రాత ఏంటంటే, 25 ఏళ్ల పాటు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు, పూర్తిగా డబ్బులు కాసిపడి లోపాయికారికంగా ఈ కూటమి నేతలు చేసినటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రజలను అయితే మోసం చేశారని చెప్పి సాక్షి వారు రాస్తున్నారు సార్. దీంట్లో నిజాలు ఎంత? ముందుగా మనం ఒకసారి విద్యుత్ అగ్రిమెంట్కి సంబంధించింది పరిశీలించినప్పుడు సాక్షి వాళ్ళు ఏం రాశారనేది ప్రధాన వార్తగా మనం చూసుకున్నట్టయితే, ఇది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నారు, రాష్ట్రానికి చాలా నష్టం వస్తుందనేది ఆ వార్త యొక్క సారాంశంగా చూడొచ్చు. అయితే మనం గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందని పరిశీలించినప్పుడు, వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అగ్రిమెంట్ను మనం పరిశీలిస్తే యాక్సిస్ బీబీబీ అనే సంస్థతోటి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ₹5.12 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ విద్యుత్ నియంత్రణ బోర్డు వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఒప్పందాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా విద్యుత్ నియంత్రణ బోర్డులు చేసుకుంటూ ఉంటాయి. అంటే అది రాష్ట్రానికి సంబంధించిన బోర్డా, కేంద్రానికి సంబంధించిన బోర్డా సార్? అది విద్యుత్ నియంత్రణ బోర్డు రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విద్యుత్ నియంత్రణ బోర్డు ఉంటుంది. వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఎంత తక్కువ ఇస్తే కోట్ చేసి తీసుకుంటుంటారు. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ₹5.19 నిర్ణయించినప్పటికీ ఆ విద్యుత్ నియంత్రణ బోర్డు ఏం చేసిందంటే ₹4.60 దాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం జరిగింది. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనకు సంబంధించి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యాక్సిస్ బీబీబీని పక్కన పెట్టి సెకీ అని కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే దాంతో ఒప్పందానికి ముందుకు రావడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ₹4.60 నుంచి ₹2.49 ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇక్కడ వాళ్ళు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, 25 ఏళ్ల పాటు దీన్ని అగ్రిమెంట్ చేశారని చెప్పి. అంటే చాలా ఇప్పుడు ₹4.60 నుంచి సగానికి సగం తగ్గుతున్నప్పుడు దాన్ని 25 ఏళ్ల పాటు దాన్ని కూటమి ప్రభుత్వం అగ్రిమెంట్ చేయడం జరిగింది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వాలు మారినప్పటికీ అగ్రిమెంటు లైవ్లో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా దాదాపు ఈ 25 ఏళ్ల కాలంలో 2,700 కోట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఏంటంటే, విద్యుత్ అగ్రిమెంట్లో భాగంగా విద్యుత్ ప్రొడక్షన్ చేస్తున్న సందర్భంగా జిఎస్టీ వసూళ్లు కూడా ఉంటాయి. జిఎస్టీ వసూళ్ల ద్వారా కూడా 270 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా 3 పవర్ విద్యుత్తులను కలిపి, ఏదైతే విండ్ విద్యుత్తు అలాగే ఈ విద్యుత్తులను కలిపి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేసినట్టయితే 24 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రతిపాదన. ఈ ప్రతిపాదనపై అంటే సాక్షికి సంబంధించింది కానీ, సాక్షి మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ కానీ చేస్తున్న ప్రచారం 25 ఏళ్ళు అప్పనంగా వాళ్ళకి ఇచ్చారు, సెకీకి ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఎవరన్నా ఇవ్వడానికి విద్యుత్ నియంత్రణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ఈ అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా మధ్యవర్తిగా ప్రభుత్వం ఉంటుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ బోర్డే ఒప్పందాలు, విద్యుత్తును ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా వినియోగం, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు కొనుగోలు వాళ్ళే సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే అంటే ఇప్పుడు కొత్త విద్యుత్ విధానం వచ్చిన తర్వాత సప్లై డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చూసుకుంటారు. ఎంత సప్లై కావాలి, ఎంత విద్యుత్ కావాలి. సార్, ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, 2011 ఆ సమయానికి ₹12 పెర్ యూనిట్గా ఉండింది. తర్వాత 2014 ఆ సమయంకి వచ్చేటప్పుడు ₹6 విద్యుత్ దొరుకుతూ ఉంది పెర్ యూనిట్. అయితే అంటే పెరుగుతున్న ఆపర్చునిటీస్తో పాటు ప్రొడక్షన్ అండ్ సప్లై ఈక్వల్గా, అంటే సార్ ఎక్కువ మేర సోలార్ ప్లాంట్స్ పెట్టడము, తద్వారా ఆటోమేటిక్గా విద్యుత్ యొక్క ధర తగ్గుతూ వస్తుంది. అంటే సాక్షి వారు కానీ, వైసీపీ వారు కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సో ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. డిమాండ్ ఎంత ఉన్నా అక్కడ
సప్లై కూడా పెరగడం వల్ల ఆటోమేటిక్గా డిమాండ్ అంటే ప్రైస్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ₹2.49 పూర్తి స్థాయిలో అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం వల్ల మీరు రేపు ₹1.40 కొనే అవకాశం కోల్పోతున్నారు కదా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న సార్. ఇప్పుడు అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ₹4.40 నుంచి ఈరోజు చేసుకున్నప్పుడు ₹2.20 చేసుకున్నప్పుడు అంటే దీర్ఘకాలికంగా మనం ఫ్యూచర్లో ఏంటంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మొత్తం కూడా సోలార్ విద్యుత్తును ఉపయోగించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రాజెక్టు కింద పనిచేస్తుంది. అంటే దానికి అనుగుణంగానే ఒక 25 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక సంస్థ నీకు ముందుకొచ్చిందంటే వన్ సైడ్ అంటే లాభంతో ఎవరు రారు. అంటే వాళ్ళు ఈరోజు ₹2.29 ఇస్తున్నట్టే ఈ లాంగ్ రన్లోనే మాకు కవర్ అయ్యిద్దని ఇస్తారు. అంటే బయట పెర్ యూనిట్ ₹4.60 నుంచి ₹2 సగానికి తగ్గించారంటే దానికి కారణం ఏంది? వాళ్ళు నాకు ఒక 25 ఏళ్ళ పాటు మనం ఎక్కడన్నా రెంట్కి షాపుకి తీసుకున్నాం అంత అగ్రిమెంట్ 5 ఏళ్ళు ఎందుకు చేసుకుంటాం 10 ఏళ్ళు ఎందుకు చేసుకుంటాం అంటే ఒక సంవత్సరం నా క్లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇంకో సంవత్సరం కవర్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో కొంత ఎక్కువైనా తక్కువైనా అక్కడ చేసుకుంటాం. ఆ ఒప్పందాలు ఆ విధంగానే ఉంటాయి. అంటే ఒకే సంవత్సరం నీకు సంవత్సరానికి 2 ఏళ్ళకి ₹2.25 ఇవ్వంటే ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ ₹4.60 నుంచి తగ్గుతున్న సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. మరొకటి ఏంటంటే నీకు సౌర విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేస్తున్న సందర్భంలో ఆ 25 ఏళ్ళ కాల 2049 కల్లా అది పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ 2024-25లో చేసుకున్న అగ్రిమెంట్ 50 అంటే అప్పటికి కూడా చేసుకునేది అంటే 2049 నాటికి పూర్తిగా సోలారు వాడకం పెరగాలి, విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గాలని. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం ఫార్మ్ చేస్తే లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పదవిలోకి వస్తే ఇది చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ అన్నారు సార్, రీ అగ్రిమెంట్ మళ్ళీ చేసుకోవచ్చు అంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే వెసులుబాటు ప్రభుత్వం దగ్గర ఉంటుందా? ప్రభుత్వం దగ్గర ఉంటున్నప్పటికీ వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందులో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అంటే వన్ సైడ్ అగ్రిమెంట్ ఎప్పుడు ఉండదు. అంటే విద్యుత్ నియంత్రణ బోర్డు చేసే అగ్రిమెంట్లో ఏమేమి పాయింట్లు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉన్నది, ఒకవేళ వైలేట్ చేస్తే ఏ విధంగా అనేది ఖచ్చితంగా అగ్రిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సంస్థకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా కట్టుబడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అందులో అవినీతి జరిగి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీలో ఏమైనా వివరాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు ఉంటే అవకాశాలను పరిశీలించవచ్చు. కానీ అగ్రిమెంట్ పీరియడ్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారమే వెళ్తుంటుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దీని ద్వారా అంటే ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ ద్వారా మనం 25 ఏళ్ల పాటు 25 ఏళ్ల తర్వాత మనం విద్యుత్ మొత్తం కూడా వదిలేసి సోలార్కు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 2025 అంటే 2049 కల్లా పూర్తిగా సోలార్కి వెళ్ళిపోతున్నాం. దాదాపు అక్కడి వరకే అగ్రిమెంట్ ఉంది. దాని తర్వాత అగ్రిమెంట్ లేదు, విద్యుత్ అగ్రిమెంట్ లేదు. దాంతోపాటు 2700 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఆ 2700 కోట్లతోటి మనం వేరే సోలార్ ప్లాంట్లు నిర్మాణం చేసుకోవచ్చు, లేదంటే విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవచ్చు, ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. దాంతోపాటు గవర్నమెంట్కు GST పెరుగుతూ ఉంటుంది. అంటే నీకు ప్రొడక్టివిటీ మీద కొంత నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఆ మిగిలిన డబ్బుతో. కాబట్టి అక్కడ ప్రభుత్వం ₹5.19 గతంలో చేసుకున్న ప్రభుత్వం ఆ విద్యుత్ వినియోగ నియంత్రణ బోర్డు ₹4.60 ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దాన్ని సగానికి తగ్గించడం వల్ల దాన్ని నిజం చెప్పాలంటే దాన్ని హర్షించాల్సిన విషయంగా చెప్పొచ్చు. కానీ అందులో 25 ఏళ్ళు అనే ఒక దాన్ని పట్టుకొని దీన్ని అప్పనంగా కట్టబెడుతున్నారంటే ఏ అగ్రిమెంట్ అయినా ఏదైనా మినిమం పీరియడ్ తప్పు ఉంటుంది. మరి ఎవరికి కూడా షార్ట్ టర్మ్ ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన మెట్రో రైలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు, హైవేలు ఎన్ని రోజులు ఇచ్చారు, హైవేలు ఇప్పుడు టోల్ గేట్లు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా దాన్ని కూడా 20-25 ఏళ్ళ వరకు వాళ్ళు టోల్ గేట్ల వసూళ్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సార్ గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అర్ధరాత్రి సంతకం పెట్టించుకోవడానికి ప్రయత్నించడం, ఆయన సంతకం పెట్టకపోగా మంత్రిమండలి పెట్టి ఆకస్మికంగా అప్పటికప్పుడు మంత్రిమండలి పెట్టి వాళ్ళ దగ్గర బిల్ పాస్ చేయించుకోవడం విద్యుత్కు సంబంధించి ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మన దేశంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర ₹1760 కోట్ల లంచం తీసుకున్నాడని ఈ అభియోగాలు వింటూనే ఉన్నాం సార్. అప్పుడు ఒక 2 నెలల పాటు ఇదే వ్యవహారం నడిచింది. మొత్తం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. నిజంగా దాంట్లో పసగన ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అని ఉంటే ఆయన ఈ టైంకి జైలుకు పోయే అవకాశం ఉండేది కదా సార్. దాంట్లో నిజాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎంక్వైరీలో నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే
అంటే ఇప్పుడు అమెరికా కూడా ఇన్వాల్వ్ అయినది కాబట్టి సో ఈ వ్యవహారం అంతా లేట్ అవుతుందా సార్? అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉండే అంశాలు ఉంటాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేసే అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవాళ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే అది భారతదేశానికి ఎలాంటి ముప్పు ఉంటుంది, భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చేసిన పని ఇంటర్నేషనల్గా చూసినప్పుడు మీ దేశానికి చెందిన వ్యక్తి ఈ విధంగా చేసిందంటే దేశం పరువు కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మనవాడు తప్పు చేసిన కొన్ని సందర్భాల్లో మనం అన్ని వెనుకేసుకురావాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ గుడ్ విల్ పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంగా అది ఆచితూచి ఉంటుంది కూటమి ప్రభుత్వం. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సార్ గతంలో సాక్షి వారు వచ్చి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఒక ముసలాయన సార్ 80 ఏళ్ళ వ్యక్తి ఆయన పెన్షన్ విషయంలో వీళ్ళు రాసినటువంటి వార్త ఏంటంటే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మధ్య బార్డర్ అది ఒక ఊరి యువతల ఒక ఊరు అటు అంటే ఏపీలో కేవలం చిన్న బార్డర్ సార్. ఇక్కడ ఏపీకి సంబంధించిన సర్క్యులేట్ అయిన సాక్షి పేపర్లో ఏం రాశారంటే ఒక 80 ఏళ్ళ వ్యక్తికి అది ఆయన పెన్షన్ రాలేదని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని యువతల వార్త రాశారు. తెలంగాణ సర్క్యులేట్ అయిన సాక్షి పేపర్ చూస్తే ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టుకొని నరికేసి చంపేశారని చెప్పి రాశారు. ఇంత తప్పుడు వార్తలు రాస్తామంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ సాక్షిని ఇంకా కొన్ని కొంటూ ఉన్నారు. అది ఏ విధంగా చూస్తారు సార్? అదండి జనరల్గా ఏంటంటే ప్రజలు కొనడం కొనకపోవడానికి పక్కన పెడితే జర్నలిజం ఉన్నప్పుడు కొన్ని వాల్యూస్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిజం అనేది ఒక ముఖ్యమైన వృత్తిగా భావించాల్సి ఉంటుంది. ఎంత సపోర్ట్ చేసినప్పటికీ ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ సపోర్ట్ చేసినప్పటికీ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వార్తగా ప్రచురించిన తర్వాత వ్యూస్ వేరుంటాయి. అంటే నీకు ఒక వార్తాపత్రికలో ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఏంటంటే వార్తను వార్తగా చూపించిన తర్వాత మధ్య పేజీలను ఎక్కడో నీ భావజాలాన్ని పెట్టుకోవడానికి ఒక పేజీ ఉంటుంది, ఎడిటోరియల్ పేజీ ఉంటుంది, దాంట్లో ఫీచర్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. అది మొత్తం కూడా భావజాలాన్ని నీ పార్టీ కానీ నీ భావజాలాన్ని వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. అందులో నువ్వు ఏమైనా రాసుకోవచ్చు. సాక్షి వైఎస్సీపీకి మద్దతు ఇస్తావా, వైసీపీకి సంబంధించిన ఫాలోవర్స్తో వార్తలు రాయిస్తావా, అదంతా స్వేచ్ఛ ఆ ఎడిటోరియల్ పేజీ వరకు. కానీ వార్తను వార్తగా అంటే చనిపోయిన వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా చెప్పాలి, బతుకున్న వ్యక్తిని బతుకున్న వ్యక్తిగానే చెప్పాలి. ఇది అంటే వార్తను వార్తగా ప్రచురించాలి. నీకు వ్యూస్ ఉంటే వ్యూస్ని నువ్వు వేరే దగ్గర చూపించాలి, కానీ వార్తను వ్యూస్ రూపంలో చూపించకూడదు. ఇది సాక్షి కాదు, ఏ పత్రికకైనా వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సాక్షి లాంటి పత్రిక అంటే మేమే నెంబర్ 1 అని చెప్పుకుంటున్న పత్రిక వార్తను వార్తగా చూపించే ప్రయత్నం చేసినట్టయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మెల్లగా క్రెడిబిలిటీ కోల్పోతుంటే దానికి సర్క్యులేషన్ తగ్గే అవకాశం ఉంటుంది, పాఠకులు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అద్భుతమైన విషయాలు మాతో చర్చించారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.